వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల సహకార సంస్థలకు నాస్కాఫ్ అవార్డులు. 19 గంటలుగా ఆరని మంటలు, నేలమట్టమైన భవనం. ఏపీని విడిచిపెట్టనున్న స్వరూపానందేంద్ర, మా స్వామికి భద్రత వద్దంటూ డీజీపీకి శారదాపీఠం లేఖ. ఫ్యాన్సీ నెంబర్ల వేలం, రవాణా శాఖకు కాసుల పంట. ఎంఐఎం ఎమ్మెల్సీపై పిఎస్లో ఫిర్యాదు చేసిన మేయర్. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 60 ఏళ్ల ఉత్సవ వేడుకలు న్యూఢిల్లీలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీకి చెందిన ప్రఖ్యాత సహకారవేత్తలు కొండూరు రవీంద్రరావు, భీమా సుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఉత్తమ సేవలకు గాను నాఫ్స్గావ్ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులను ఇదే వేదికపై అమిత్ షా ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ సంస్థలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో 19 గంటలుగా మంటలు చల్లారలేదు. చివరికి భవనం నేలమట్టమై మంటలు మరింత వ్యాప్తి చెందుతున్నాయి. 4-5 ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించి ప్రయత్నించినా అగ్నికీలల తీవ్రత తగ్గకపోవడంతో అధికారులు మోడర్న్ టెక్నాలజీ కలిగిన భారీ స్కై లిఫ్ట్ రంగంలోకి దించారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని పీఠం మేనేజర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇకపై ఆయన రిషికేశ్లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజగురువుల ఓ వెలుగు వెలిగిన స్వరూపానందేంద్ర త్వరలో రాష్ట్రాన్ని వీడి రిషికేశ్లోనే ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో రవాణా శాఖకు భారీగా డబ్బులు వచ్చాయి. TG09D0001 నెంబర్ను ఓ వ్యక్తి 11,11,111 రూపాయలు వెచ్చించి దక్కించుకున్నారు. ఇదే సిరీస్లో 0009 నెంబర్ను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10.40 లక్షలకు దక్కించుకున్నాడు. TG09C9999 నెంబర్ను శ్రీయాన్ కన్స్ట్రక్షన్స్ 7.19 లక్షలకు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా నిన్నటి వేలంలో 52.52 లక్షల ఆదాయం సమకూరింది. ఎంఐఎం ఎమ్మెల్సీ రహమద్ బేగంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటిలోని మోతీ మార్కెట్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసిన తాళాలు పగలగొట్టిన తెరవడంపై మేయర్ సీరియస్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, తన ఆదేశాలతో సీజ్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ బేగ్ అధికారులను బెదిరించి దుకాణాలను తెరిచారని ఫిర్యాదులో మేయర్ పేర్కొన్నారు. చూసారు ఈ వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.